హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం భీష్మ ఏకాదశి రోజు ఏమి చేస్తే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయనే విషయం గురించి తెలుసుకుందాము. భీష్మ ఏకాదశి చాలా ప్రత్యేకమైన రోజు, చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే భీష్మాచార్యుల వారు మనకు విష్ణు సహస్రనామాన్ని అంపశయ్యపై ఉండి అందించినటువంటి అతి పవిత్రమైన రోజు. అందువలన మనము భీష్మ ఏకాదశి పర్వదినంలో విష్ణు సహస్ర పారాయణము మరియు ఏకభుక్తము, భూశయనము వంటివి చేస్తే మనం అనుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఈరోజు విష్ణాలయ సందర్శనము, విష్ణు సహస్ర పారాయణము, గోవిందనామ సంకీర్తనలు చేసినట్లయితే వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ప్రతీతి. విష్ణు సహస్రనామ పారాయణము ఎన్నిసార్లు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది? వీలైనన్ని ఎక్కువ సార్లు చేయాలి. కుదిరితే 108 సార్లు చేస్తే చాలా మంచిది. ఇలా చేసిన వారికి సంతాన సమస్యలు, వివాహ సమస్యలు మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోయి అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఏదైనా జాతక దోషాలుండి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.